మొత్తానికి మనమైతే కొండపైకి అయితే వచ్చేసాము. మరి ఫస్ట్ వీడియో ఎంతమంది చూస్తారో తెలీదు, ఇది సెకండ్ అప్పు. చాలా అంటే చాలా హ్యాపీగా నేనైతే కొండ మీదకి అయితే వచ్చాను. దీనికోసం చరిత్ర ఎవరైనా వాళ్ళని కూడా అడుగుతా, కానీ చెమటలు అయితే మాత్రం ఎన్ని మొక్కలు ఉన్నా సరే ఇంత చెమటలు ఎందుకు పడుతున్నాయి అర్థం కావట్లేదు. చాలా ఎక్కువ చెమటలు పడుతున్నాయి. మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సాధువు గారి కోసం ఒక ఆమె ప్రతిరోజు సాయంత్రం పూట ఫ్రూట్స్ పెట్టుకుని వచ్చేదట. మరి పూర్తిగా మనకు తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి నేను ఈ టాపిక్ని అయితే రేట్ చేయట్లేదు. కానీ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఆయన ఎప్పుడైనా తనని చూస్తారులే అన్న ఆశతో ప్రతిరోజు వచ్చేదట. ఆమె చాలా అందంగా ఉండేదట. వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం తప్పించి డైరెక్ట్గా ఆమెను కూడా ఎవరు చూడలేదట. ఏదేమైనా ఆయన అంత కష్టపడి తపస్సు చేస్తూ ఇంత పైన కొన్ని సంవత్సరాలు ఉన్నారంటే నిజంగా గ్రేటే. ఎందుకనంటే ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎట్లా ఉందో. దయచేసి ఎవరు కూడా సింగిల్గా వెళ్ళకండి, ఇది కొంచెం డేంజర్ ప్లేసే. మొత్తం అంతా అడవి. మేము ఒక 5 మెంబర్స్ ఉండడం వల్ల మాకు కొంచెం ఏమనిపించలేదు, కానీ దయచేసి ఇలాంటి రిస్కులు చేయొద్దు. చాలా గ్రీన్గా ఉంది, కానీ దోమలు మాత్రం కిలోలు బ్లడ్ మాత్రం లాక్కుంటున్నాయి. అసలు ఎట్లా ఉన్నాయి చూడండి, చెప్పులు. ఈయనకి రాముల వారు కల్లో కనిపించారంట. ఈ ప్లేస్ ఆయన వెతుక్కుంటూ వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నీళ్లు తాగుతూ బ్రతికేవారట. నిజంగా గ్రేట్ కదీనా. అసలు ఎంత హైట్ ఉందండి, నిజానికి ఆయన నిజంగా గ్రేట్ అండి. ఫొటోస్ తీసుకోవడానికి కెమెరా కూడా తెచ్చుకున్నాం, కానీ దేనికి అంత స్టామినాలు అయితే మా దగ్గర లేవు. మొత్తం ముడికే వెళ్ళిపోయింది. అయ్య బాబాయ్, అసలు ఎట్లా ఉండేవారో ఏం. అందుకే అంటారు పెద్దలు, చరిత్రలో నిలిచిపోవాలి, మన కోసం కూడా చెప్పుకోవాలంటే కొన్ని మంచి పనులు చెయ్యాలి అని. ఈయన కోసం ఇంత హిస్టరీ ఉంది అని అంటే ఆయన పడ్డ కష్టం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఒక శ్రీరామనవమికి తప్ప మిగతా రోజుల్లో అయితే మనుషులు అనేవాళ్ళు అస్సలు ఉండరు. మనకులాగా ఎవరైనా ఎప్పుడైనా చూడడానికి అప్పుడప్పుడు ధైర్యం చేసి వచ్చిన వాళ్ళు తప్ప. లోపలికి అయితే వెళ్తున్నాం, చాలా కుక్కలు ఉన్నాయి, ఎవరు కనిపించట్లేదు. మేము చేసే మిస్టేక్ ఏంటంటే చిరుతిళ్ళు తీసుకొచ్చాము, కానీ వేస్తే కుక్కలు ఎక్కడ మీద పడతాయి అని భయం వేసి. ఎవరైనా ఉన్నారా? ఇది వరకు చాలా బాగుండేది, మరి ఇంత పైకి వచ్చి మెయింటెనెన్స్ అంటే జనాలందరికీ కష్టం అవుతుంది నాకు తెలిసి. మొత్తం మార్చేశారు. అని ఇంత పైకి వచ్చి జనాలందరూ మెయింటెనెన్స్ చేయాలంటే కష్టంలే. చాలా అంటే నిజానికి సాధువు కోసం చెప్పాలి కదా మ్యాటర్ మీకు. ఇక్కడ ఒక ఆయన, మొత్తం హిస్టరీ అంతా నాకైతే పూర్తిగా తెలీదు, నాకు తెలిసింది చెప్తున్నా. మా నోళ్ళకి ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, లేదా వాళ్ళ ఇన్స్టా ఐడి అయినా కామెంట్లో పెట్టండి, ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ మొత్తానికి విగ్రహాలు మీరే చూడొచ్చు, మొత్తం శివుడు అభిషేకాలు చాలా ఇక్కడ మేము ఇదివరకు వచ్చినప్పుడైతే నిజం చాలా బాగుండేది. ఇప్పుడు మరి మెయింటెనెన్స్ అయితే కొంచెం తగ్గినట్టుకుంది. నేను వచ్చి 10 years అయిపోతుంది, కానీ సూపర్ అబ్బా. ఇంత పైన హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ కడుతున్నారు. ఏంది ఇది, ఏముంది దీని మీద రాశారు, ఏందో చదువుదామా. అయోధ్య కొండ అంతేనా, అయోధ్య ఖండం. దండక వనజ. అమ్మో,
అంత నోరు తిరిగి చదవాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది అమ్మ. కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఆయన ఇక్కడే జీవించారట. అసలు ఏమి ఫుడ్ తినకుండా అసలు అన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే ఆయన నిజంగా ఆయన భక్తిని మనం మెచ్చుకోవాలి. అందుకే ఇప్పటికీ ఆయనకి పూజలు ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు ఉన్నట్టుకున్నారు. ఎందుకనంటే వాళ్ళ బట్టలు, చెప్పులు, కొన్ని వంట సామాన్లు కనిపించాయి కానీ మేము వెళ్ళేసరికి మనుషులు అయితే ఎవరూ లేరు. సో ఎప్పుడు కూడా ఆయన దగ్గర దీపారాధన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీడియోస్లో మీరే చూడండి. ఇక్కడ తిర్లైపాలెం నుంచి ఒక అబ్బాయి వచ్చాడట. అబ్బాయి మరి సింగిల్గా వచ్చాడో మరి డబల్ వచ్చారో తెలియదు కానీ ఇక్కడ మరి దేవుళ్ళు ఉన్న దగ్గర దెయ్యాలు కూడా ఉన్నాయని అంటారు కదా. దెయ్యంతో కొంచెం నీడలా కనిపిస్తుంది అని అతను భయపడకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఆ వీడియో తీయడం చాలా హెచ్చరిక పనులు చేశారు. ఇంకా అందుకని అబ్బాయికి అక్కడే చనిపోయారు అని కొంచెం తెలిసింది. ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ బ్లడ్ చూపిస్తే మన యూట్యూబ్లో కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను అది ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి కానీ చూపించట్లేదు. షార్ట్ వీడియోలో ట్రై చేస్తాను, ఎందుకనంటే కాపీరైట్స్ పడినా అది డిలీట్ చేయడానికి అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఆ ఫొటోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఏదేమైనా సరే ఈయన కోసం గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎవరైనా వచ్చినప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తే ఆ ఫ్రూట్స్ కూడా అక్కడున్న పక్షులకి, కోతులకి వేసేవారంట కానీ ఈయన ఒట్టి వాటర్తోనే బ్రతికేవారంట. మన చూస్తుంటే శ్రీ వెంకట రామానందగిరి స్వామి గారు అయితే ఈయన చూడండి. ఈయన్ని చూస్తుంటే రియల్గా చూసినట్టు అనిపిస్తుంది కదా. సో ఈయన కోసం నేను 3 కిలోమీటర్స్ మెట్లు కూడా కాదు, అవి రాళ్ళు ఎక్కాను. బ్రతుకుంటంగానే సమాధి కట్టుకున్నారు. తిన ఒరిజినల్ ఫోటో శ్రీ 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 వెంకట రామానందగిరి స్వామి.